చైర్మన్ పదవిగా పట్టా తీసుకోవడానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికి అక్షయ్‌నైతే అందరి ముందు ఆహ్వానిస్తున్నాను అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే పిలుస్తూ ఉంటాడు. ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అక్షయ్‌కి. ఇక అక్షయ్ అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెడుతూ క్లాప్స్ కొడుతున్న టైంలో పోలీసులైతే అక్కడికి వస్తూ ఉంటారు. మీ మీద మాకు ఒక కంప్లైంట్ వచ్చింది అనైతే అంటూ ఉంటాడు పోలీసులు. ఇక పోలీసులు రావడం చూసి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఈ టైంలో వీళ్ళొచ్చారు, ఇక్కడ ఆఫీస్‌లో వీళ్ళకేంటి పని అని అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక కానీ పోలీసులు లోపలికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు. మీ ఆఫీస్‌ని ఒకసారి మొత్తం చెక్ చేయాలి అనైతే అంటూ కానిస్టేబుల్ చెక్ చేయండి అనైతే అంటూ ఉంటారు. అలా చెక్ చేస్తూ ఉంటారు కానిస్టేబుల్స్. అలా చెక్ చేస్తూ ఉంటే కమల్ క్యాబిన్‌లో కొన్ని డ్రగ్స్ ప్యాకెట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. అది అక్షయ్ అయితే ఏంటి వీళ్ళు ఇప్పుడెందుకు వస్తున్నారు అనైతే అలా చూస్తూ ఉంటారు. ఇక కానిస్టేబుల్‌కి దొరికిన ఆ డ్రగ్స్ ప్యాకెట్స్‌ని అయితే తీసుకొని కానిస్టేబుల్ అయితే వచ్చి వాళ్ళ ఎస్ఐకి అయితే ఇస్తూ ఉంటాడు. అలా కానిస్టేబుల్ అయితే డ్రగ్స్ ప్యాకెట్స్ ఇవ్వగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. రైట్ సైడ్ ఉన్న క్యాబిన్ ఎవరిది అని అనేసరికి ఒకసారిగా ఎందుకు ఎస్ఐ గారు అని అంటే ఎవరిది చెప్పండి అనైతే అంటూ ఉంటాడు. నాదే అని చెప్పి కమల్ అయితే అనేసరికి ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటవి అసలు కమల్ క్యాబిన్‌లోకి అవి ఎలా వచ్చాయి అనైతే షాక్ అవుతూ ఉంటారు. ముందు కమల్ అయితే ఆ క్యాబిన్ నాదే అని చెప్పి అందరి ముందు ఒప్పుకుంటూ ఉంటాడు. ఆ క్యాబిన్ నాదే అనగానే యూ ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ మాట వినగానే ఒకసారిగా పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి కమల్ క్యాబిన్‌లో అవి దొరికాయా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి కమల్‌ని అయితే కానిస్టేబుల్ పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక నాకేం తెలీదు నాన్న, నేనేం చేయలేదు, నాకు అవి ఎలా ఉన్నాయో కూడా తెలీదు, అవి ఎందుకు వచ్చాయో తెలీదు నాన్న, నన్ను నమ్మండి అనైతే కమల్ అయితే అంటూ ఉంటాడు. ఇక తర్వాత మీరు మాట్లాడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పి కానిస్టేబుల్స్ అయితే ఆ కమల్ని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూసి పల్లవి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇదంతా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. నేను ఒకటంటే మా డాడీ ఒకటి చేశారేంటి అని షాక్ అయ్యి అలా సతమతం అయిపోతూ ఉంటుంది పల్లవి. ఇక అవని కూడా ఏంటి కన్నయ్యకి ఇలా జరిగింది అని చెప్పి షాక్ అవుతూ అలా ఫీల్ అవుతూ ఉంటారు.